హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే నేను డ్రోన్ తీసుకోవడానికి వెళ్తున్నాననమాట. అది ఏ మోడలు, ఎక్కడ తీసుకుంటున్నాననేది ఫర్దర్ వీడియోలో మీకే తెలుస్తుంది. సో, వీడియోని ఫుల్‌గా చూసి మా ఛానల్‌కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ కొట్టండి. థాంక్ యూ. మనమైతే ఇప్పుడు కోటిలోని లింక్ ఫోటో అండ్ వీడియో గూడ్స్ షాప్‌కి అయితే వచ్చాం. ఇదైతే హరిదాస్ మార్కెట్‌లో ఉంటుంది. బ్యాంక్ స్ట్రీట్‌లో. సో గైస్, నేను పర్చేస్ చేసుకున్న డ్రోన్ అయితే DJI మినీ 4 Pro. అది కూడా 34 మినిట్స్ వేరియంట్ మాత్రమే. అది ఎందుకనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే DJIలో మీకు నచ్చిన డ్రోన్ ఏదో కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అలాగైతే మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఒకసారి లైక్ బటన్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక్కడ నుంచి మనకి డ్రోన్ ఫస్ట్ టైం కాబట్టి మనకైతే భయ్య అయితే డ్రోన్ని ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ఎలా ఫ్లై చేయాలి అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తప్పకుండా వినండి. క్యాప్ ఓన్లీ ఆన్ చేస్తే గింబల్ ప్రాబ్లమ్ వస్తుంది. 45 నుంచి 50,000 వరకు ఖర్చు వస్తుంది దీనికి. ఏమన్నా జస్ట్ గింబల్కి మళ్ళీ వాళ్ళు హాఫ్ గింబల్, థర్డ్ పార్టీ గింబల్ ఇస్తారు. ఒరిజినల్ DJI గింబల్ లేదు, అదర్ కంపెనీ ఇస్తారు. మీకు క్లారిటీ పోతుంది, ప్లస్ అది పోతుంది. ఫిఫ్టీన్ 20 మినిట్స్ డిఫరెంట్ ఉంటుంది. 65కి 100 దీంట్లోనే మీకు అవన్నీ టెస్ట్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి. చూసి మీది ఏది ఖరాబ్ అయితే అదే పెట్టండి. ఓకే, మొత్తం అన్ని చేంజ్ చేయాల్సిన అవసరం. ఏబీ అని ఉంటుంది. ఏబీ, ఓహో, అట్లా కూడా ఉంటుంది. స్క్రూ డ్రైవర్ ఉల్టా పెడితే మీకు డ్రోన్ ఎగరదు, కింద పడిపోతుంది. చూసి కరెక్ట్ ఇది C2C వస్తుంది మన ట్రాన్స్ఫర్ కోసం. దీని
చార్జ్ పెట్టుకోనికి. ఇది వచ్చేసి మన దీనిది రిమోట్ చార్జ్ చేయాలి. దానికి అప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఇది నార్మల్గా మీకు ఐఫోన్కి కూడా ఇప్పుడు C2C అడాప్టర్ 100 వాట్స్ ఆయనది 100 వాట్స్ అన్న వాడేది. కాదు 50, నాది 65 50. ఎన్ని వోల్ట్స్ది అడాప్టర్ వాడాలి? మీరు రెగ్యులర్గా యూజ్ చేయరు కదా. యాక్టివేషన్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ వస్తే కొట్టవద్దు. అప్డేట్ చేయొద్దా అన్న? చేయొద్దు. ఓకే, ఎందుకన్నా? అప్డేట్ చేస్తే మీకు కిందికి వచ్చేస్తుంది. ఐ మీన్ ఎగిరేసినప్పుడు అప్డేట్ చేయొద్దు. రిమోట్ ఆన్ చేయగానే అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ చేయొద్దు. ఇక్కడ ఎక్స్ బటన్ ఉంటుంది, వచ్చేసి ఓకే, దూరం జరిగింది. కొత్త అప్డేట్లో ఏమన్నా ప్రాబ్లం? కొంచెం అది చేయదాగుతుంది. ఓకేనా? జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇది. ఓకే, కింద ఇది వచ్చేసి వర్టికల్ C2. ఓకే, C2 వర్టికల్. ఇది ఒకటేసారి డౌన్ అవుతుంది C1. ఓకే, ఓకేనా? ఓకే, స్లోగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా అంటే స్లోగా మన దీంతో చేసుకోవాలి. ఇక్కడ ఓకే, అది ఫోటో కంట్రోల్. ఈ వీడియో లెఫ్ట్ సైడ్ ఇది ఫోటో తీసుకునేక. ఫోటో స్లో మోషన్ అంటే దీంతో C1 అనేది ఒకటేసారి డౌన్ అయిపోతుంది. ఓకే, గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే డ్రోన్ ఫుటేజ్ అయితే తీసాము. అవి కొన్ని శాంపుల్స్ అయితే ప్లే చేస్తాను. మీకు డౌట్ ఉంటుంది కదా, అది లైక్ లెన్స్ పెట్టాలా డ్రోన్కి, అండ్ ముందల సిపిఎల్ ఫిల్టర్స్ కానీ ఎన్డీ ఫిల్టర్స్ కానీ అటాచ్ చేయాలా, రా ఫుటేజ్ ఎట్లా ఉంటుంది, అవన్నీ అయితే మీకు రా ఫుటేజ్ ఫస్ట్ అయితే చూపిస్తాను. అండ్ తర్వాత డ్రోన్ని ఇండియాలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అది కూడా మీకు వీడియోలో చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.